క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. జూన్ మాసం 6వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్రీస్తు యేసు ప్రభువారు తలాంతులను గురించిన ఉపమానంలో ఒక అద్భుతమైన ఒక గొప్ప ఆత్మీయ సూత్రాన్ని బోధించారు. దేవుడు మనకిచ్చిన అవకాశాలు, కృపావరాలు, సమయం, మన యొక్క ధనం, కుటుంబం, మన జీవితం, పరిచర్య, మనము ఎలా నిర్వహిస్తున్నాము లేదా మనము వాటిలో ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నది దేవుడు చూస్తాడు. దేవుడు మన యొక్క జీవితపు విజయాన్ని మాత్రమే కాదు, మన నమ్మకత్వాన్ని కూడా ప్రభు కొలుస్తాడు అన్న విషయం ఈ యొక్క వచనం ద్వారా మనము అర్థం చేసుకోగలం. ప్రభు ముందు నిలబడినప్పుడు, ఈ జీవిత యాత్రను ముగించి ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినాలనుకునే ఒక మాట, ఒక గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట. ఇది వినగలిగిన వారు ధన్యులు. నమ్మకత్వం అనేది ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమవుతుంది. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి అంటున్నారు. దేవుడు మనకి పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వకముందు చిన్న బాధ్యతల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పెద్ద పెద్దవి మనకు అప్పగించక ముందు చిన్నవి మనకు అప్పగించి మనల్ని ఆయన పరీక్షిస్తాడు. అది మన జీవితం, మన కుటుంబం, మనకి ఇవ్వబడుతున్న సమయం. ప్రతి విషయంలో కూడా మనం అది చిన్నగా చూస్తామా, ఇందులో ఏముందులే అనుకుంటాం. కానీ ప్రభు ఆ చిన్నదానిలోనే నమ్మకంగా ఆయన చూస్తాడు, నమ్మకత్వాన్ని. దావీదు రాజు కాకముందు దేవుడు రాజైన దావీదుని గొర్రెల కాపరిగా నమ్మకత్వాన్ని చూస్తాడు. తోడేలు వచ్చింది, సింహం వచ్చింది, ఏం చేస్తాడు? గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడా, లేదా వాటి యొక్క నోట నుంచి గొర్రెలను కాపాడుతాడా లేదా? ఇది అక్కడ పరీక్షించబడిన తర్వాత దేవుడు గొర్రెల స్థానంలో దేవుని ప్రజలను పెట్టాడు. ప్రజల పైన ఆయన రాజుగా మారాడు దావీదు. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కొంచెముగా ఉన్నప్పుడే నమ్మకత్వాన్ని మనం నేర్చుకున్నప్పుడు, పెద్ద బాధ్యతలను ప్రభు అప్పగించినప్పుడు ఇంకా నమ్మకంగా నిలబడగలుగుతాం. అంటే దేవుడు చిన్న బాధ్యతలను అప్పగించినప్పుడు అవి పెద్ద ద్వారాలను తెరుస్తాయి అని అర్థం. అది మీ కుటుంబం, చిన్న కుటుంబమే కావచ్చు, నీకు ఇవ్వబడిన జీవితం చిన్నది, నీ ఉద్యోగం, నీ జీవితం, నీకు ఇవ్వబడుతున్న సమయం చిన్నగా చూడకండి, నమ్మకంగా ఉండండి. నమ్మకత్వం అనేది దేవుని యొక్క ప్రమోషన్కి మార్గం. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అంటున్నాడు ఆయన. దేవుని యొక్క రాజ్యంలో, ఈ వాక్యం ద్వారా మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. దేవుని రాజ్యంలో ప్రమోషన్ అనేది లేదా మరొక మెట్టుకు మనల్ని హెచ్చింపబడేది అనేది మనకున్న టాలెంట్ని బట్టి రాదు. ఈ లోకంలో అయితే నువ్వు మంచిగా పనిచేస్తే, టాలెంట్ నీకుంటే ప్రమోషన్స్ ఇవ్వబడతాయి. కానీ దేవుని రాజ్యంలో అక్కడ ఉన్న రూల్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే కనుక నమ్మకత్వం. నమ్మకత్వం వలన మాత్రమే ప్రమోషన్ వస్తుంది దేవుని రాజ్యంలో. యోసేపు బానిసగా పొతీఫర్ ఇంట్లో అమ్మివేయబడ్డాడు. పొతీఫర్ ఇంట్లో తన నమ్మకంగా పనిచేస్తాడు. గృహ నిర్వాహకుడిగా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. గనుకనే దేవుడు యోసేపుని ఆ దేశపు ప్రధానిగా దేవుడు హెచ్చించాడు. మనుషులు గుర్తించకపోయినా దేవుడు నేను చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. మనం ఏది చేసినా ప్రభువుకి చేస్తున్నట్లుగా చేయాలి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది కదా. మనుషులు మనల్ని కాదు చూసేది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలబడతాడు. అంటే శ్రద్ధగా ఎప్పుడైతే నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. నీ సమయం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా నిన్ను ఆప్ చేయలేరు, ఎవ్వరు నిన్ను అడ్డంకి చేయలేరు. నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా అడ్డుపడలేరు. నమ్మకత్వానికి దేవుని యొక్క ప్రశంస లభిస్తుందని మర్చిపోకండి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడే ఆ పిలుపు ఎంత అద్భుతమైంది కదా. చూడండి, భూమి మీద మనుషుల యొక్క పొగడ్తల కంటే కూడా దేవుని యొక్క ప్రశంస చాలా గొప్పది.
లోకం నీవు సాధించిన విజయాన్ని చూస్తుంది కానీ మనుషులు నువ్వేమై ఉన్నావో అది చూస్తారు కానీ దేవుడు నీ యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, విశ్వాసతను దేవుడు చూస్తాడు. ఆయన మరణం వరకు నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు ప్రకటన 2:10 నమ్మకంగా ఉందాం. మనుషుల కొరకు పనిచేయొద్దు, మనుషుల ప్రశంస కొరకు ప్రయాసపడొద్దు, లైకుల కొరకు ప్రయాసపడొద్దు. దాచబడిన స్థితిలో ఉండి బలిష్టమైన చేతిలో ఒదిగిపోతా దేవుని చాటున, మహోన్నతుని చాటున దాగి మనం నమ్మకంగా పనిచేసినప్పుడు ఇదిగో పరలోకం ఒక రోజున స్వయంగా నిన్ను అభినందించబోతా ఉంది. నమ్మకమైన దాసునికి యజమానిని సంతోషంలో భాగం ఉందని మర్చిపోకండి. నీవు నమ్మకంగా దేవునికి దాసుడవైతే గనక యజమానుని యొక్క సంతోషంలో నీకు పాలుపంపులున్నాయి. దేవుడు మనకి కేవలం మనం చేసిన పనికి జీతాన్ని మాత్రమే ఇచ్చే దేవుడు కాదు. ఆయన తన సంతోషంలో మనల్ని భాగస్వాములుగా చేసే దేవుడు ఆయన. 2 తిమోతి పత్రిక 4:7 నుంచి పౌలు గారు చెప్తారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఇది ఇక మీదట నాకు నీతి కిరీటం దాచబడి ఉన్నది అని కదా. ఈ లోకంలో మీరు ఎదుర్కొంటున్నవి కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, పరలోక మహిమను మర్చిపోకండి. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు, ప్రతి ఇబ్బంది దేవుని వద్ద ప్రతిఫలం ఉంది అన్న విషయాన్ని మర్చిపోకండి. నువ్వు చేసిన దాన్ని మర్చిపోవటకు ప్రభు అన్యాసుడు కాదు. ఈ యొక్క వాక్య భాగంలో ఇంకొక దాసుడు ఉన్నాడు, 3వ దాసుడు. అతడు తనకి ఇవ్వబడిన తలాంతుని తీసుకెళ్లి దాచిపెట్టాడు, రుమాలులో కట్టి భూమిలో దాచిపెట్టాడంట. అతని గురించి చెప్పబడింది అక్కడ ఏంటంటే, అతడు దుర్మార్గుడైన దాసుడు, సోమరి అని పిలువబడ్డాడు అతను. దేవుడు మనకిచ్చిన అవకాశాలను, దేవుడు మనకిచ్చిన జీవితం, నీది చిన్న కుటుంబం, చిన్న జీవితం, నీకు ఇచ్చింది చిన్న జీతం, అయినా నమ్మకంగా ఉండండి. దేవుడు మనకిచ్చిన అవకాశాలను దేవుని మహిమ కొరకు, మన కుటుంబాన్ని ప్రభు మహిమ కొరకు, నీ జీవితం ప్రభు మహిమ కొరకు మాత్రమే ఉపయోగించబడాలా. దేవుడు మనల్ని అడిగేది ఒకటేంటో తెలుసా? నువ్వెంత పెద్దగా ఎదిగావు అన్నది కాదు, నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారని కాదు, నిన్నెంతమంది పొగిడారు అన్నది కాదు, ఎంత సంపాదించావు అన్నది కాదు, నేను నీకు అప్పగించిన దానిలో నీవెంత నమ్మకంగా ఉన్నావు, ఇది దేవుడు అడుగుతాడు. సిద్ధపడండి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఖచ్చితంగా ఒక సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధపడాలా. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వేం చేస్తున్నావు? నమ్మకంగా ఉంటున్నారా? మీ జీవితం ద్వారా ప్రభునామం మహిమపరచబడతా ఉందా? ఈ ఉపమానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, తలాంతులు ఇవ్వబడిన దాసుల యొక్క సొత్తు కాదు, అది యజమానుని యొక్క ఆస్తి. అది మన జీవితం దేవునిది, కుటుంబం దేవునిది, మనకిచ్చిన ఉద్యోగాలు, నీకు ఇచ్చిన టాలెంట్స్, ప్రతిభ, పరిచర్య ఏదైనా సరే గుర్తుపెట్టు, అది ప్రభువుది, అది నీది కాదు. నీకు ఇచ్చారు కొంత సమయం, నువ్వు అందులో నమ్మకంగా ఉన్నావో లేదో నువ్వు పరీక్షించడానికి. నీకు ఇచ్చిన దానిని నువ్వు ఎలా నిర్వహిస్తున్నావు అన్నది దేవుడు చూస్తా ఉన్నాడు. చాలా మంది తమ దగ్గర ఉన్నవి కొంచెం ఎక్కువ అన్నదాన్ని చూస్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువ ఉంటారే, నాకు అన్నీ లేవుగా అనుకుంటారు. కానీ ఈ యొక్క ఉపమానంలో మనకు తెలుసుకోవాల్సింది, ఒక దాసునికేమో 5 ఇచ్చాడు తలాంతులు, మరొక దాసునికేమో 2 తలాంతులే ఇచ్చాడు. కానీ ఇద్దరికి వచ్చిన ప్రశంస ఒక్కటే. కారణం ఏంటంటే దేవుడు సంఖ్యను చూడ్డు, దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. ఇద్దరికి కూడా చెప్పింది ఒకటే, నమ్మకంగా మీరున్నారన్నది. మనమైతే ఇతరులను పోల్చుకుంటాం, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, నాకు తక్కువ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులు ఎక్కువ, వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఎక్కువ, లేదంటే వాళ్ళకి ఇచ్చిన జీవితం ఎక్కువ అనుకుంటావు. కానీ నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకో. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మరొకరితో పోల్చడాయన. నీ పిలుపులో లేదంటే నీకు ఇచ్చిన దానిలోనే దేవుడు నిన్ను నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఈరోజు ప్రభు వెతుకుతున్నది గొప్ప ప్రతిభావంతుల్ని కాదు, టాలెంట్స్ ఉన్నవారిని కాదు, నమ్మకంగా ఉన్నవారిని కావాలి ప్రభుకి. ప్రార్థనలో నమ్మకంగా ఉన్నవారు, పరిశుద్ధతలో నమ్మకమైన వారిని, ఇవ్వబడిన జీవితంలో కుటుంబంలో నమ్మకంగా కాపాడుకుంటున్న వారిని ప్రభు వెతుకుతా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, అంతం వరకు
నమ్మకంగా నిలిచిన వారికే జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఈ రోజున ఎక్కువ అవకాశాలు పెరిగినాయి, ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి, కానీ ప్రార్థనా జీవితం లేదు. ఈరోజు చాలా రకాల తలాంతులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా ఆత్మీయమైన క్రమశిక్షణ ప్రజల్లో లోపిస్తూ ఉంది. నమ్మకత్వం కొరవుతా ఉంది. ప్రభు వెతుకుతున్నది ఒకటే, నమ్మకమైన వారు ప్రభుకి కావాలి. నీకే టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, ప్రభు ఆ తలాంతులు ప్రభు దగ్గరే ఉన్నాయి, అవి నీకు ఇస్తాడు. నమ్మకత్వాన్ని నువ్వు రుజువుపరచుకోగలిగినప్పుడు, మీ జీవితంలో ఒకవేళ నమ్మకత్వానికి పరీక్ష పెడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో నమ్మకంగా నిలబడండి. విరోధకరమైనది ఏదొచ్చినా ఓపికతో నిలబడండి. నిశ్చయంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి, దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. జీవితం చిన్నదనుకోవద్దు, జీతం చిన్నదనుకోవద్దు, కుటుంబం చిన్నదనుకోవద్దు, నీకు ఇవ్వబడిన తలాంతులు చిన్నవనుకోవద్దు, నీకు ఇచ్చిన పని చిన్నదనుకోవద్దు, ఎదుటి వారితో పోల్చొద్దు. పోలిక అనేది ఆత్మీయ జీవితంలో ఒక శత్రువు లాంటిది. నువ్వు ఇంకెదగలేవు. పోల్చుకోవడం ఆరంభించావంటే ఇంక నువ్వు ఎదగలేవు. కనుక వాటిని విడిచిపెట్టి ప్రభువు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రభు ముందు నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. దేవా, వినిన వాక్యమునకు మీరు నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో కూడా నాటబరుటకు నువ్వు సహాయం చేయవా. ఈ రోజుల్లో ప్రభా అనేక మంది, అవును, నేటి తరం ఎదుర్కొంటున్న భయంకరమైన ప్రభా సమస్య, పోటీతత్వాన్ని ఎదుర్కొంటా ఉంది. కంపారిజన్, ఎదుటి వారితో ప్రభా పోల్చుకొనట నాయన దయచేసి సహాయం చేయవా. నీ కృప చూపించండి. మనుషుల ముందు కనపడాలనుకునే తత్వం, ఇవన్నీ కూడా నీకు విరోధకరమైనవి కదా. కొంచెం ఇచ్చి నువ్వు పరీక్షిస్తావు నమ్మకంగా ఉన్నావా లేదా అని. అటువంటి నమ్మకాన్ని కాపాడుకునే కృపను నీ బిడ్డలైన అందరికీ కూడా మీరు దయచేయమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. నేను ఇవ్వబడిన కుటుంబాల విషయంలో, జీవితం విషయంలో నమ్మకంగా ఉండటకు సహాయం చేయ, సమయం విషయంలో ప్రభా తలాంతుల విషయంలో నీకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయమని అడుగుతూ నిశ్చయంగా బలపరచండి. వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయమైన మేలుకొలుపును ప్రభా మీరు దయచేయండి. కుటుంబాలను క్రీస్తు అనే పునాది పైన మీరు కట్టండి. ఈ సమయంలో దుఃఖంతో ఉన్న వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి. ఎవరైతే ఆందోళనతో, భయముతో, భీతితో ఉన్నారో, విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నారో వారిని మీరు ఆదరించండి, బలపరచండి. దేవాన్ని సహాయం చేయమని అడుగుతూ నేను రోగగ్రస్తులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ హస్తమును వారిపైకి మీరు చాపండి, విడుదల దయచేయండి. దేవా, స్వస్థత కార్యమును నీ బిడ్డల విషయంలో మీరు జరిగించండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకునండి, వారిని ఆదరించండి. చంటి పిల్లల చుట్టూ నీ కంచి వేయండి. యవనులను ప్రత్యేకంగా దర్శించండి. నిర్లక్ష్య స్వభావాన్ని వారిలో నుంచి తీసివేయండి. ప్రభా స్తోత్రాలు. ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినాలు ఎవరైతే చేసుకుంటున్నారో నిశ్చయంగా వారిని జ్ఞాపకం చేసుకో. వెడ్డింగ్ యానివర్సరీ ప్రభు ఎవరికైతే జరుగుతున్నాయో వారిని దర్శించండి. వారి జీవితాల్లో నూతనమైన దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి సమాధానంతో నింపండి. నీ కృప కాపుదలలో వారు నడవడానికి నువ్వు సహాయం చేయదేమా, బలపరచమని అడుగుతూ మీ కృప కలిగిన హస్తానికి ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను దీవించండి, ప్రయత్నాలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండి నడిపించిన గాక. ఆమేన్.